జగిత్యాల జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కొడిమియాల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోంది. దీంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 23న గుండుబాబు అనే రైతుకి చెందిన ఆవుపై దాడి చేసింది పులి. పులి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు అధికారులు. గ్రామాల్లో పాదముద్రల్ని గుర్తించిన అధికారులు వాటిని పులి అడుగులుగానే నిర్ధారించారు. జనరల్గా పులిని బంధించేందుకు అధికారుల వ్యూహం ఎలా ఉంటుంది? మరి పులి సంచారం నేపథ్యంలో జనం ఎలాంటి అప్రమత్తతో ఉండాలి? ఎఫ్ఆర్ఓ మొహినుద్దీన్ ఏమంటున్నారు? పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ వివరాలు అందిస్తారు. సంపత్, మొత్తం 12 గ్రామాల్లో పెద్ద పులి సంచరిస్తుంది. పెద్ద పులి ఎటు వెళ్తుందని చెప్పి అటవీశాఖ అధికారులు నిఘా పెట్టారు. అది మాత్రం పెద్ద పులి అంటూ కూడా అటవీశాఖ అధికారులు గుర్తించారు. పెద్ద పులి ఎటు సంచరిస్తుందనే అంశం గురించి మాట్లాడడానికి ఎఫ్ఆర్ఓ ఉన్నారు. ఎఫ్ఆర్ఓ గారితో ఒకసారి మాట్లాడడం. అంటే ఈ పెద్ద పులి ఎక్కడెక్కడ సంచరిస్తుంది, మీరు పెద్ద పులిగానే గుర్తించారా? మేము అది లైవ్ కెమెరా పెట్టుట్లో అది పెద్ద పుల్లిగానే గుర్తించేసినాం. అది 100% 4.5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పెద్ద పుల్లిదే. అది పెద్ద పులే కాబట్టి పెద్ద పుల్లి ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రతి ఊరికి ఎస్ఓపి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఓపి ప్రకారం అంత విలేజెస్ కూడా ఫాలో చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మన దమ్మాయిపేట, మన గంగారం తాండా వరకు మా రేంజ్ పరిధి ఉంది. తుర్తి వరకు ఆ ఏరియా మొత్తం మేము మా టీమ్స్ 4 బృందాలు పనిచేస్తున్నాయి. అన్ని బృందాలు దాన్ని టైగర్ ట్రాకింగ్ చేస్తున్నాయి. పగ్ మార్క్స్ ఎట్టు పోతుంది, ఏ దిశ నుంచి ఏ దిశ నుంచి పోతుందని చెప్పేసి ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాయి. మన ప్రాంతంలో చాలా తక్కువ, అంటే ఇదే మొదటిసారి పెద్ద పులి మన ప్రాంతంలో సంచరించడం. పెద్ద పులి అయితే ఇక్కడ చిన్న ఒక 50-40 ఇయర్స్ బ్యాక్ ఉండేనట. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అడవులు 23% 33% పెరిగిపోయింది కాబట్టి అడవి ఇప్పుడు వచ్చేసింది మళ్ళీ. అంటే ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు? సిర్పూర్ కాగా ఎస్టివల్గా భావిస్తున్నాం. టైగర్ మేల్ టైగర్ ఇది. అంటే గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద పులి మనుషులపైన అటాక్ చేసింది. చాలా మంది రైతులు భయపడుతున్నారు. మీరు దాన్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఇది మ్యాన్ ఈటర్ కాదు, ఇది ఓన్లీ హెర్బివర్స్ని మాత్రం శాకాహార జంతువులు, అడవిలో ఉన్న జంతువులను మాత్రమే, జింకలు కానీ, దుప్పిలు కానీ, అందులో ఉన్న మనుబోతులు కానీ, సాంబార్లు కానీ తిండే టైగర్ ఇది. ఇది మ్యాన్ ఈటర్ అనేది అది మనుషులను తినే టైగర్. అది కాదు కాబట్టి దీంతో ఏం ప్రాబ్లం ఉండదు. పబ్లిక్కి మేము ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. ఎలా అప్రమత్తం చేయబోతున్నారు ప్రజలు మీరు? ఎస్ఓపి ప్రకారమే వాళ్ళ ప్రతి ఊర్లో విలేజ్లో చెప్పడం జరుగుతుంది. మన బ్యానర్స్ కట్టడం జరిగింది. తక్షణ సాయం కింద 5,000 ఇవ్వడం జరిగింది. వెటనరీ డాక్టర్ గారు చెప్పినట్టు వాటికి ఎంతైతే నష్టపరిహారం జరిగిందో రైతుకు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి అటవీశాఖ అధికారులు చెప్తున్నారు ఇది పెద్ద పులి, అంటే ప్రతిరోజు కనీసం 25 కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతుంది. కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కొడిమియాల.